హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో తీసి చాలా రోజులైంది, పోస్ట్ చేయలేదు. కానీ మనకు కొంచెం బద్ధకం కదా, అందుకని ఇంకా వీడియో చూడండి. ఇడ్లీలు చేస్తున్నా అన్నమాట. ఇడ్లీ రవ్వ లేకుండా రైస్తోనే చేస్తున్నా. మంచిగా వస్తాయి, డౌట్ ఏమీ లేదు. పిండి కూడా మంచిగా ఉడుకుతుంది, మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ముందుగా ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం తీసుకోండి. పప్పు సపరేట్గా, బియ్యం సపరేట్గా నానబెట్టాలి. 1 గ్లాసు మినపప్పు, టీ స్పూన్ మెంతులు కూడా వేసి 2-3 సార్లు కడిగి 5-6 గంటలు నానబెట్టాలి. సేమ్ రైస్ కూడా ఇలాగే చేయాలి. 2-3 సార్లు కడిగి 5-6 గంటలు నానబెట్టాలి. నేను మార్నింగ్ నానబెట్టిన, సాయంత్రం మిక్సీ వేస్తున్నా. ముందు మినపప్పు మెత్తగా కాటుకలాగా వేసుకోవాలన్నమాట. మెత్తగా మిక్సీ పట్టాలి, ఎక్కువ వాటర్ వేయొద్దు. తర్వాత బియ్యం మిక్సీ పట్టాలి. ఇది మాత్రం కొంచెం బరకగా పట్టాలి. బియ్యం ఎందుకంటే ఇడ్లీ రవ్వ వేయట్లేదు కదా మనం, కొంచెం బరకగా పట్టాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో సగం వరకు దొడ్డు రవ్వ తీసుకోవాలి. ఒకసారి కడిగి రవ్వ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకొని కలిపి మూత పెట్టి ఓవర్ నైట్ అంతా నానబెట్టాలి. మంచిగా ఓవర్ నైట్ అంతా పెట్టి అలాగే పెట్టాలి. మార్నింగ్ వరకు మంచిగా పిండి మంచిగా పైకి పొంగుతుంది. ఇంకా మార్నింగ్ ఇడ్లీలు వేసుకోవడమే. ఇంకా మార్నింగ్ ఇడ్లీ పాత్రలో ప్లేట్స్కి ఆయిల్ మొత్తం అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి పిండిని ఇడ్లీలాగా వేసుకోవాలి. అన్ని ప్లేట్స్ వేసుకొని మూత పెట్టాలి. 10 నుండి 15 నిమిషాల వరకు మీడియం మంట పైన ఉడకపెట్టాలి. 10 నిమిషాల తర్వాత వెంటనే మూత తీయొద్దు. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇడ్లీలను 1 స్పూన్తో తీసుకొని ప్లేట్లో వేసుకోవడమే. చూసారా ఎంత మెత్తగా వచ్చాయో. ఇలా చేసి పెడితే ఒకరోజు దోశలు, ఒకరోజు ఇడ్లీ వేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.